అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. రాయదుర్గం పట్టణంలో గత వారంలో పెద్ద మొత్తంలో నగదు దొంగతనం జరిగిన విషయం మరొక ముందే శనివారం తెల్లవారుజామున మల్కాపురం లేఅవుట్లో నాగభూషణం అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. వాళ్లు రాత్రి ఇంటికి తాళం వేసి పక్కన ఇంట్లో పడుకున్నారు. దుండగులు రాత్రి వేళల్లో వాళ్ళ ఇంటి తాళాన్ని పగలగొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న 77,000 నగదు, జత కమ్మలు, జత వెండి కుంకుమ భరణలు దొంగలించారని బాధితులు తెలిపారు. ఇవే కాక కాలనీలో గత 2 నెలలుగా చిన్న దొంగతనాలు జరుగుతున్నాయని, బైక్లో పెట్రోల్, నీటి మోటార్లు దొంగతనాలు జరుగుతున్నాయని బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు దొంగతనం జరిగిన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇంకా ఎంతమంది తెలియదు. ఒక జత కమ్మలు గోల్డ్, 2 వెండి గిన్నెలు, కుంకుమ భరణి గిన్నెలు 2. అలాగే మేము దేవుని కోసం దాచుకున్న ఒక ఉండి డబ్బుల దగ్గర 8,000 అట్లా చేంజ్ ఉంటాయి. అది ఉండి డబ్బులతో సహా తీసుకుపోయారు. మా అమ్మ పొదుపు సంఘం లీడరు. ఈరోజు అమౌంట్ పే చేయాల్సి ఉండింది. బట్ నిన్న రాత్రి ఇలా దొంగతనం అయింది. మేము పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ వచ్చారు, మొత్తం చెక్ చేసి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు, కంప్లైంట్ రాసుకున్నారు. అలాగే ఇక్కడ ఒక 2-3 నెలల నుంచి చిన్న దొంగతనాలు కూడా చాలా అవుతున్నాయి. అది ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు నా దాకా వరకు వచ్చింది అది. సో అందుకే కంప్లైంట్ ఇస్తున్నాం. చిన్న బండిలు పెట్రోల్ తీయడము, గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్ళడము, అక్కడెక్కడ చివరి లాస్ట్ ఇంట్లో కూడా దొంగతనం అయ్యింది. బట్ వాళ్ళు ఇవ్వలేదు. ఈరోజు పొద్దున్న వచ్చి చెప్పుకున్నారు మా ఇంట్లో నీళ్ళ మోటార్లు, గ్యాస్ సిలిండర్స్